Hi Ajay. Hi. What's up? Finally, after 7 years, I achieved my dream. As of now, I'm on cloud. ఒకసారి కరెక్ట్ చెప్పు ఆ టైటిల్ మొత్తాన్ని నాకు అసలు ఏంది. As of now, my post is Indian Coast Guard Assistant Commandant. I am going to become Assistant Commandant Indian Navy. Indian Coast Guard. Coast It is like Navy only, but Navy వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు కలిసే పనిచేస్తారు సీలో. బట్ కోస్ట్ గార్డ్ వాళ్ళ రోల్ ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. ఇట్స్ లైక్ ఎ పోలీస్, సీ పోలీస్. ఓకే, ఏదైతే 7 సంవత్సరాల కష్టం అంతా చూసిన, బట్ నేను కలిసి పెరిగిన అజయ్ కనిపిస్తలేడు. మా వాడిని ఏం చేసినావు? పరిస్థితుల వల్ల మారాల్సి వస్తుంది. అదంతా కాదురా, ఎందుకురా నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, స్ట్రేంజర్స్ తో బీభత్సంగా మాట్లాడుతున్నావు, నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తున్నావు, ఏంది ఇది? మా వాడిని ఏం చేసినావు? చేయాల్సి వస్తుంది, సిచ్యువేషన్స్ అట్లా వస్తున్నాయి లైఫ్ లో. మెయిన్ గా మారడానికి కారణం అయితే మై ఓన్ డిసిషన్ అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ తక్కువ అయిపోతుండే అట్లుంటాయి. ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ ద గేట్స్. ప్రతి దాని గేట్స్ ఓపెన్ చేయాలి అంటే లైఫ్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక లైఫ్ పారామీటర్స్ లో చూసుకుంటే ఐ డోంట్ వాంట్ టు లెఫ్ట్ ఎనీ అంటే ఈ పార్ట్ నేను లెఫ్ట్ చేసేసిన సైడ్ కి అని అట్లా ఉండదు. అందుకని అన్ని టచ్ చేస్తున్నాను. ఓకే, అసలు మామూలు ఉండేటోడు కాదు, కాలేజ్ లో ఎవరితో మాట్లాడేటోడు కాదు, అమ్మాయిల జోలికి పోయేటోడు కాదు, కసిపూరిగే 13 కిలోమీటర్లు ఎవరైనా ఉరుకుతారా? వీడికి ఏదో దూలా ఉరుకుతుండ అనుకోవచ్చు, ఆర్మీ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం. వాడు వెనకాల నేను కూడా ఉరికినా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. 2 సార్లు మామూలుగా కాదు, నిజంగా 2 సార్లు. గుర్తుందా నీకు? ఆ వీడియో లేదు, లేకపోతే డిస్ప్లే చేసేటోడిని. నితిన్ గారు సెకండ్ టైం ఒకసారి వచ్చింది మనతో పాటు. అండ్ ఇంకొకటి, కాలేజ్ పక్కనే ఒక 2 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు, చాలా రొచ్చు ఉంటుంది. నీకు గుర్తుందో లేదా? కోర్పోల్ రోడ్డు, గుంతలు ఉంటది. ఎవడైనా చెప్పులు లేకుండా, షూస్ లేకుండా పరిగెడతారు. నార్మల్గా గ్రౌండ్ లో పరిగెడతారు, కొద్దిగా గ్రాస్ లో పరిగెడతారు, నార్మల్ గా పరిగెడతారు. తార్ రోడ్డు, రాళ్ళు, గుంతలు, దాంట్లో స్ప్రింట్ బ్రో. ఎవడైనా స్ప్రింట్ చేస్తాడా? వాడు వెనకాల నేను కూడా చేసిన. అప్పట్లో వైల్డ్ అది, అప్పుడు ఒక వైల్డ్ అజయ్ ఉంటుండే. మామూలు వైల్డ్ కాదు, బీభత్సమైన వైల్డ్. ఇప్పుడు నాకు కనిపిస్తలేడు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ గురించి పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయిల జోలికి వెళ్ళడం, స్ట్రేంజర్స్ తో మాట్లాడడం, ట్రావెల్, సినిమాలకు కూడా వచ్చేటోడు కాదు బ్రో. అసలు గుర్తుందా నీకు? చాలా తక్కువ. అసలు బయట తిరిగేటోడు కాదు, ఎప్పుడు చదువుతూ ఉండేటోడు. గేమ్స్, ఫిజికల్ ఫిట్నెస్ అంటే చచ్చిపోయేటోడు. ఎట్లా ఫ్రెండ్ అయిందో తెలియదు కానీ మాకు ఒక 4 గ్రూప్ ఉంటుండే. ప్రణయ్ గాడు, ప్రవీణ్ గాడు, నేను. గేమ్స్ బీభత్సంగా ఆడేవాళ్ళం. నీకేమన్నా గుర్తుందా మా ముగ్గురిని ఎప్పుడు ఫస్ట్ కలిసిన ఫస్ట్ ఇన్సిడెంట్స్? గ్లిమ్స్, చాలా చిన్నగా గ్లిమ్స్, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క. ఫస్ట్ మీ అందరిలో ప్రణయ్ అని కలిసిన. ప్రణయ్ నేను ఒకరోజు ఎర్లీ మార్నింగ్ రన్కి వెళ్తున్నా ఇట్లని. సో వాడు హ్యాండ్ బాల్ పట్టుకుని సెలక్షన్స్కి వెళ్తుండే. ఒక సీనియర్ అన్నమాట. ఎటు వెళ్తున్నావు బ్రో అంటే సెలక్షన్కి వెళ్తున్నా అన్నమాట. సో వాడు ఇంకా రోజు పరిచయమైంది. అట్లా ఒకరోజు అట్లా ఈవినింగ్ హ్యాండ్ బాల్ అంటే ఏందో చెప్తానన్నాడు. వెళ్ళినాం. ఒక రోజు అట్లా ఆడినాం. వాడు బాల్ త్రో చేస్తుంటే నేను గోల్ కీపింగ్ చేసాను. ప్రవీణ్తో ఫుట్బాల్ ఆడినా. నేను నా దగ్గర ఫుట్బాల్ ఉంటుండే, తీసుకొని వచ్చిన. మా డాడీ హాస్టల్కి పంపిస్తున్నా ఫస్ట్ టైం అని, ఏది అడిగితే అది కొని ఫుట్బాల్ పట్టుకొని ఇచ్చిన టైం. ఆ ఫుట్బాల్ పట్టుకొని వచ్చినప్పుడు నా దగ్గర బాల్ ఉంటుండే. వాడు హెచ్పిఎస్ కాబట్టి ఆడు కూడా ఫుట్బాల్ ఆడుతుండే. కాబట్టి కింద మన క్వార్టర్ ఉంటుంది బ్యాడ్మింటన్, అక్కడ ఫుట్బాల్ ఆడుతుంటే వాడు వచ్చి అందరు. నేను వచ్చిన ఫస్ట్ నైటే, నేను కాలేజ్కి లేట్ వచ్చిన, ఒక 20 days లేట్ వచ్చిన. అప్పుడు వేరే ఇంటర్వ్యూ ఉండి జాయిన్ అవుతానో గాను అనుకున్నా. బట్ అట్లా లేట్ వచ్చిన. కింద ఆడుతుంటే ఫుట్బాల్ మా హోల్ నైట్ 2-3 వరకు ఆడినా. ఫస్ట్ డేనే నేను వచ్చిన నైట్. ఇంకా అప్పుడు ఆడు కూడా జాయిన్ అయ్యింది. తర్వాత వాడు కూడా పరిచయం. నువ్వు పరిచయం అయింది ఎట్లా? చెప్పు. మర్చిపోయినావు. పరిచయం అయింది, మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. నువ్వు పరిచయం అయింది ఫస్ట్ అదే రన్నింగ్ లో. పొద్దున్న రన్నింగ్ లా ఐ వాజ్ రన్నింగ్. నాకన్నా ముందు నువ్వు ఉరుకుతున్నావు ఎక్కడో. అది వాడు ఎవడో ఉరుకుతుండు, వన్ చేజ్ చేయాలని నేను ఇంకా స్పీడ్ ఉరుకుతున్నా. సో తర్వాత రన్నింగ్ చేస్తుంటే కలిసి ఉరికినాం అనుకుంటా. కలిసి ఉరికినాం. అది కూడా కాదు, నువ్వు అక్కడ నన్ను ఎందుకు పట్టుకున్నావు అంటే పాయింట్, నేను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లెఫ్ట్ నేనేదో చెప్పిన అనుకుంటా అప్పుడు. అడిగినావు, నువ్వే అడిగినావు ఎందుకు బ్రో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి పరిగెడుతున్నావు అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా.
అట్లా స్టార్ట్ అయింది. దెన్ స్టార్టెడ్ అరౌండ్ 8 years అయిందా కలిసి. 8 years, దగ్గర 8 years. అండ్ నీకు పిచ్ ఎప్పటి నుంచి వచ్చింది? డిఫెన్స్. అయితే నీకు నేచర్ కొన్ని ముచ్చట్లు చెప్తుంది, నువ్వు దానికి సెన్సిటివ్ ఉంటే. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ మై హోల్ ఫ్యామిలీ 4 generations అటు 4 generations ఇటు ఎవరు లేరు డిఫెన్స్ లో, సోల్జర్ కూడా లేరు కానీ. బట్ కొన్ని థింగ్స్ నీ లైఫ్ లో నీకు వస్తాయి ఇట్లా నువ్వేం చేయకున్నా, సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ విల్ కమ్. అవి ఎంత గట్టిగా వస్తాయంటే యూ విల్ చేంజ్ యువర్ హోల్ లైఫ్. చిన్న ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ పీపుల్ ఐ మెట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను ఎన్డీఏ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నా పక్కన ఒక అంకుల్ కూర్చున్నాడు, మా డాడీ కూడా వచ్చిండు అతను దింపడానికి. లేదు, ఏంటంటే దిల్సినార్లో ఎగ్జామ్ అండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నా పక్కన అంకుల్ కూర్చొని ఉండే. మా డాడీ ఏమో జనరలీ టాకెటివ్, పక్కన వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ఆ అంకుల్ని మామూలుగా మందలిచ్చి మాట్లాడాడు. ఇంకా దెన్ ఇట్ స్టార్టెడ్. ఆ అంకుల్ నంబర్ ఎక్స్చేంజ్ అయింది, వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. క్రేజీ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ఇద్దరం ఫెయిల్ అయినాం. ఫస్ట్ నంబర్స్ ఎక్స్చేంజ్ అయిన బట్టి కాల్ చేసుకొని మాట్లాడితే ఆయన ఫెయిల్, నేను ఫెయిల్. సో పీస్ అవుట్. తర్వాత నెక్స్ట్ ఇంకో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఒక డిఫరెంట్ వేరే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కాదు అది, ఇంటర్మీడియట్ మార్క్స్ ఒకవేళ 90% అబోవ్ ఉంటే డైరెక్ట్ నీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ SSB ఇంటర్వ్యూ అంటే ఆ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో అది నాకు వచ్చింది. వాళ్ళ అబ్బాయి కేవీలో చదివాడు కాబట్టి ఆయనకి 85% ఉంది. ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, కానీ CBSEలో కొంచెం మార్క్స్ తక్కువ వేస్తారు కాబట్టి ఆయనకి రాలే కాల్. సో దట్ అంకుల్కి ఫోన్ చేసిండు మా డాడీ, చేసి ఇట్లా వచ్చింది మా అబ్బాయికి. అది అప్పుడు ఫోన్లు లేవు అంత, 2017 వాజ్ అన్ ఎరా వేర్ ఇంటర్నెట్ అంత అప్పుడే వస్తుంది. సో ఆ టైంలో మాకేందో తెలియదు ఆ ఇంటర్వ్యూ ఏంది, 5 days ఇంటర్వ్యూ ఏంది, ఏదో కాల్ లెటర్ ఉంది. లిటరల్గా ఆ కాల్ లెటర్ పట్టుకొని ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలలో తిరుగుతుండే ఇట్లా, నేను మా డాడీ పట్టుకొని. ఇది ఏందో మాకు తెలియదు, లోపల ఎవరైనా ఆఫీసర్ ఉన్నారా చెప్పండి, దీని గురించి ఏందో. అట్లా తిరిగినప్పుడు కొంతమంది పీపుల్ని కలిసినాం. ఈ సార్ని అడిగినప్పుడు ఈ సార్ హీ వాజ్ సో కైండ్, పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ అబ్బాయి కోసం కొన్న పెయిడ్ వీడియోస్ ఎట్లయినా మా అబ్బాయికి యూజ్ కావండి, మీరు రండి. మీ అప్పుడు ఉంటుండే అంకుల్, నేను ఉప్పల్ ఉంటుండే. ఉప్పల్ టు మీ అప్పుడు ఒక 30 వస్తుంది సింపుల్. ఎవ్రీడే ఒక 1 week పిలిచాడు, 1.5 hour వీడియో, ఒక 20 videos ఉండే. ల్యాప్టాప్ ఇచ్చాడు, హెడ్ ఫోన్స్ ఇన్నాను. అసలు ఆ చైర్ నుంచి లేవనే పుట్టింది, అన్ని తెచ్చేస్తుండే తిననీకి ఫుడ్. ఎవరు వాళ్ళు ఎక్కడ ఉంటారు అట్లాంటి. సో దోస్ పీపుల్ చేంజ్. అసలు నేను అందరినీ కలిసిన, ప్రతి ఒక్కరిని కలిసిన, ఒక ఆఫీసర్ని కలిసిన ఇట్లనే తిరుగుకుంటా. అండ్ ఇంకొక సార్ ఎక్కడికో సైనిక్ సోషల్ వెల్ఫేర్ అని సోమాజిగూడలో ఉంటుంది. నేను మా డాడీ ఇట్లనే పట్టుకొని అక్కడేమని చెప్తారేమో అని అక్కడ కూర్చున్నాము. అదేం తెలుసా, ఆ సైనిక్ సోషల్ వెల్ఫేర్ అనేది జస్ట్ ఒక ఆర్మడ్ పీపుల్ సర్వ్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ చూసుకుంటది. సంబంధమే లేదు దానికి. మేము ఎంత వైల్డ్ గా డెస్పరేట్ గా వెళ్ళినామంటే అది పట్టుకొని ఏడైతే ఆడ సైనికాన్ని కల్పిస్తుంది అంటే వెళ్ళిపోవాలి. మా డాడీ మైండ్ సెట్ అని తెలియదు కదా, అవేర్నెస్ లేదు. అక్కడ పోతే లోపల ఒక రిటైర్డ్ కర్నల్ సార్ ఉండే, ఆయన రమేష్ సార్ అని, ఆయన కలిసిండు, కూర్చోబెట్టుకుండు, మాట్లాడిండు. ఫస్ట్ మా డాడీ కటింగ్ పోలీస్ కటింగ్ లా కొట్టించుకుంటే మేము సైనికులను పంపించారు లోపలికి. ఏంది మీ ఇష్యూ ఏందంటే ఏం లేదు ఇట్లా ఒక కర్నల్ అంటే అసలు మేము లోపలికి ఎవరు రానిచ్చిండు. అండ్ తర్వాత ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేస్తే పిలిచిండు లోపలికి, పిలిచి కొంచెం బ్రీఫ్ చెప్పిండు. ఆ సార్ ఇంకొకసారి నంబర్ ఇచ్చిండు. ఈసారి ఇంకా మంచిగా చెప్తాను. అంకుల్ కుతుబుల్లాపూర్ దగ్గర ఉంటాడు, వాళ్ళ సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఆర్మీ, మొన్ననే జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఇంటికి పిలిచిండు ఒక రోజు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పుడు అబ్దుల్ కలాం వెనకాల మెయిన్ గార్డ్స్ ఉంటారు, దాంట్లో ఒక ఆయన. సో ఈ వాజ్ ఆల్సో ఇన్స్పిరేషన్. మంచిగా చెప్పిండు SSB అంటే ఇట్లా ఉంటుంది. వాళ్ళ సన్ రూమ్కి పంపించిండు నన్ను, వాళ్ళ ఇంట్లో పంపించి ఇట్లా బులెటిన్ బోర్డు ఉంది, ఆయన పాసింగ్ అవుట్ పరేడ్ అయిపోయిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక కోట్ ఉంది, బయటకు వచ్చినాక కోట్ ఉంది చదివిన అన్నాడు. దాంట్లో ఉన్న కోట్ ఏంటంటే ఇదే, చూసిన ఆ కోట్ అని అడిగిండు. చూసిన సారంటే ఆయననే చెప్పిండు, డూ యువర్ హార్డ్ వర్క్ సైలెంట్లీ సో దట్ సక్సెస్ విల్ షౌట్ ఆన్ యూ. ఇట్ వాస్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్, ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో అట్లా ఆ తర్వాత వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ స్ట్రేంజర్సే కదా ఇక్కడ. అంటే ఈ దాని మొత్తంలో నేను ఇన్స్పైర్ అయిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ హూమ్ ఎవర్ ఐ మెట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వర్ సో సెల్ఫ్లెస్. అదృష్టం అనే చెప్పాలి కదా. అంతే, ఇట్ కేమ్ టు మీ లిటరలీ. ఐ ఫీల్ లైక్
ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ కమ్. ఐ వాజ్ లక్కీ ఎనఫ్ దట్ ఐ గాట్. సరే, ఇదంతా కాదు, నీకు నాకు తెలిసి నువ్వు ఢిల్లీలో ఉన్నావు, క్వాలిఫై అయ్యావు అని తెలిసింది. తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ డాడీ ఫోన్ చేసిన వెంబడే, చేయగానే డాడీ డ్యూటీలో ఉన్నాడు. హీ వాజ్ హ్యాపీ, బట్ ఈజ్ ఇన్ డ్రైవింగ్. మా డాడీ ఆర్టిస్ట్ డ్రైవర్ కాబట్టి అంటే ఇంకా ఆ టైంలో మాట్లాడలేడు. సో మమ్మీకి చెప్పిన, షీ వాజ్ ఆల్సో మస్త్ హ్యాపీ. తర్వాత చెల్లెకి చెప్పినాను, హీ వాజ్ లిటరలీ క్రైంగ్ ఆన్ ఫోన్. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అసలు యాక్చువల్గా మూమెంట్ ఆఫ్ ద టైం అంటారు కదా, ఇట్లా ఇది అవుతుందని. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ, నేను, డాడీ వీడియో కాల్ పొద్దున డైలీ. అప్పుడు మై ఫాదర్ సైడ్ వన్ స్టేట్మెంట్ ఐ రిమెంబర్. See, I never supported you for defense. I know. In terms of financially, I supported, but emotionally, I never supported you. But still, you always నీ ఓన్గా చెయ్యాలి, ఇది మా డాడీ సపోర్ట్ చేయకుండా ఎవరు చేయకుండా నీ ఓన్ గోల్ అది. ఐఎమ్ హ్యాపీ ఫర్ నీ గోల్ నువ్వు అచీవ్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీ. ఓకే, మా డాడీకి ఎప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ నాకు డిఫెన్స్ సర్వీసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్నది చేస్తాను కదా, హ్యాపీనెస్ ఉంది. మా ఫాదర్ కూడా ఇంకా చాలా హ్యాపీ, వెయిట్ చేసింది ఇంకా కాదు ఆల్మోస్ట్ వీడియోలో. ఇట్ వాజ్ ఎ మూమెంట్ అంతే. సరే, అదంతా నాకు తెలిసినంత వరకు మీ డాడీ చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా పుష్ చేస్తారు, స్ట్రిక్ట్ ఉంటారు, అన్ని పద్ధతి ప్రకారం జరగాలనుకుంటారు. జస్ట్ ఒక కొన్ని సెంటెన్సెస్ చెప్పు మీ ఫాదర్. మా డాడీ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే హిస్ పర్ఫెక్షనిస్ట్. ఎవ్రీ టైమ్ థింగ్స్ రైట్ కావాలి, ప్రాపర్ కావాలి అని చెప్పి పుష్ చేస్తూ ఉంటాడు. కేర్లెస్నెస్ అసలు ఎంకరేజ్ చేయడు. మనకు ఉండేదే అది. ఇంకా ఎప్పుడు తిట్లు పడుతూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇది కామన్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గ్రూమింగ్. ఆయన అట్లా లేకుంటేనే ఇట్లా ఉండకుంటుండే ఫస్ట్ థింగ్. అంటే ఆయనకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ కోచింగ్ ఇచ్చిండు, సింపుల్ చెప్పాలంటే. ఎవ్రీ ఫాదర్ డస్ దట్. సరే, కేంద్రీయ విద్యాలయాలో నీ ఎక్స్పీరియన్స్, అక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది, నువ్వేం నేర్చుకున్నావు స్కూల్ ఏజ్లో? దట్ స్కూల్ గేవ్ మీ టు డ్రీమ్ బిగ్. ఓకే, మీన్ వన్ స్టేట్మెంట్. చాలా స్కూల్స్ ఉంటాయి, కానీ ఆ స్కూల్ ఎందుకు అంత స్పెషల్ అంటే మా డాడీ ఆటో డ్రైవర్ ఉండే అప్పుడు. నేను అప్పుడు ఆ స్కూల్ జాయిన్ అయినప్పుడు మా డాడీకి 3 ఆటోలు ఉండే. ఫస్ట్ ఆటో డ్రైవర్, తర్వాత హిస్ హోల్ లైఫ్ మొత్తం డ్రైవింగ్. ఆటో డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్, జీప్ డ్రైవర్, తర్వాత బస్ డ్రైవర్. ఇప్పుడు కన్సిస్టెంట్లీ డ్రైవింగ్ ఫ్రమ్ లాస్ట్ 30 years. సో ఆ స్కూల్లో సీట్ రావడం కూడా నాకు ఈజీగా. ఫస్ట్ నేను హెచ్పిఎస్కి ట్రై చేసిన. దాంట్లో 2 levels ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో ఫెయిల్ అయినా, ఫస్ట్ లెవెల్లో పాస్ అయినా, సెకండ్ లెవెల్లో ఫెయిల్ అయినా, హెచ్పిఎస్ రాలేదు. తర్వాత కేవీ. మై ఫాదర్ వాజ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ఎడ్యుకేషన్ బికాస్ హీ డిడ్ంట్ గాట్ దట్ రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మంచి స్కూల్స్లో వేయాలి, సెంట్రల్ స్కూల్స్, పెద్ద స్కూల్స్, తెలియకుండా తెలుసుకొని అందరు సలహాలు తీసుకొని. ఆయనకు అది ఉంది, యాప్ట్ నాలెడ్జ్ ఉంది. ఎవరిని చూసి, మా ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో కేవీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కన్సల్ట్ ఎట్లా జాయిన్ అవ్వాలి. ఫస్ట్ మా కోర్ ఫ్యామిలీలో కేవీలో జాయిన్ అయిందంటే మేమే. మా అమ్మని చూసి మా బాబాయ్ వాళ్ళు, వేరే వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాడీకి మస్తు పర్టికులర్ ఉంటాడు, ఏ కాలేజు, ఏది ఏంది. ఆ రైట్ గైడెన్స్ అనేది ఆయనకు తెలియకుండా వేరే వాళ్ళని అడిగి అయినా చాలా కనుక్కొని చూస్తాడు. సో ఆ స్కూల్ ఏమిచ్చింది అంటే ప్రతి డైమెన్షన్లో సపోర్ట్ ఇచ్చింది ఆ స్కూల్. సో స్టిల్ ఐ ఫీల్ ఐ నెవర్ గాట్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. నాకు ఆ స్కూల్లో వచ్చింది. 10th నుంచి బయటకు వచ్చిన, ఇంటర్మీడియట్లో దొరకలేదు, బీటెక్లో దొరకలేదు, ఎంటెక్లో దొరకలేదు. మళ్ళీ ఇన్ ద ఆర్గనైజేషన్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్, దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ద సేమ్ ఆర్గనైజేషన్. అట్లాంటిది ఎవ్రీ డైమెన్షన్లో సపోర్ట్ ఇస్తాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనలీ ఐ ల్యాండెడ్ సేఫ్. మళ్ళీ అట్లాంటిది అంటే ఎప్పుడు ఇది ఒక పెయిన్ అన్నట్టు ఉండేది. ఇదే ఎందుకు నాకు అన్ని డైమెన్షన్లో సపోర్ట్ వస్తలేదు ఎక్కడి నుంచి. నా స్కూల్లో వచ్చినట్టు ఎక్కడ దొరకలేదు. ఉన్న రోజులు వాల్యూ తెలియలేదు, బయటకు వచ్చినాక అర్థమైంది. సరే, స్కూల్ అయిపోయింది. ఇంటర్లో ఏం నేర్చుకున్నావు, ఎట్లా ఉండేది? స్కూల్లో ఏంటంటే నేను అంత బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు. అసలు బ్రైట్ స్టూడెంట్, అసలు స్టూడెంట్లా
కానే కాదు అసలు అది. నేను అంత లోవర్ రెమెడియల్ క్లాస్ స్టూడెంట్ లిటరల్లీ చెప్పాలంటే. ఫెయిల్ అవుతుండే మ్యాథ్స్ అని. 10th పాస్ అవుతాను మా డాడీకి నమ్మకం లేదు, అంత ఘోరం ఉంటుంది. 10th పాస్ అయినా అని తిరుపతి తీసుకొని గుండు కొట్టించాను. అది ఆ తర్వాత. ఇంకా ఇంటర్లో నేను స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలనుకోలేదు. బయట మాఫియా ఆఫ్ ఎడ్యుకేషన్. స్కూల్ నుంచి బయటకు స్కూల్లో ఇంటర్ ఉంది, సో నేను స్కూల్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ మా డాడీ ఇట్లా ఉంటే గ్రౌండ్ గాడు ఇట్లనే ఆడుకుంటాడు, ఏం చేయడు, చదవడు వీడు, నేను చదువు రాదని చెప్పి తీసి కావాలని బయట వేసిండు. మా డాడీ నన్ను మోసం కూడా చేసిండు ఈ పాయింట్లో. నేను అంటే బయట కాలేజెస్ జల్దీ స్టార్ట్ అవుతాయి కదా, నేను పోయినా ఫస్ట్ 1 month పంపించిండు, అక్కడ అవుతలేదు. రోజు మా స్కూల్ ఏమో 8:30 to 2:30 అయిపోతుంది, ఆడుతూ పాడుతూ అయిపోతుంది. బయట పొద్దున 8కి పోతే రాత్రి 7:30, 8కి వస్తాం. నాకు అంత లోడ్ తీసుకుని అవ్వగొట్టు ఉండే, నాకు అంత లోడ్ అలవాటు కూడా లేదు. నేను ఒక జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతుండే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బ్యాక్ పెయిన్ వస్తుండే, ఏదో అవుతుండే. నేను ఏదో తప్పించుకోవాలని మా డాడీ దగ్గర నేను చెప్తుండే, డాడీ నడుముని వస్తుంది, నేను పోను, నాకు స్కూల్లోనే జాయిన్ అవుతాను, నాకు టార్చర్ పెడుతుంది, నాతో అయిపోలేదు ఇంకా అది అని చెప్పి బాగా మారం చేస్తుండే. ఆయన వినకుంటుండే మా డాడీ. ఇంకా స్కూల్లో కూడా అప్లై చేసిన, అడ్మిషన్ వచ్చింది నాకు. ఇంకేం చేసిన నేను నెక్స్ట్ డే లొల్లి పెట్టి డాడీ నమ్మలేదు, సరే స్కూల్లో కడతలే ఫీజు అని అన్నాడు. సరే అని చెప్పి నేను మళ్ళీ కాలేజ్కి పోయి ఆ రోజు ఈ రోజు కూడా పో కాలేజ్కి అని చెప్పిండు. సరే అని పోయినా కాలేజ్కి. మా వాళ్ళందరికి చెప్పిన ఏమని, మానేస్తున్నా మీరు ఇల్లనే వాడి సావరి అందరు. అప్పుడు ఫేస్బుక్ ఫేమస్ కదా, ఫేస్బుక్ ఐడీలు తీసేసుకొని ఫోన్ నెంబర్ రాసుకొని వచ్చేసిన. నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్ ఫీజు, బేసిక్ అడ్మిషన్ ఫీ కట్టాలి. అడ్మిషన్ ఫీ 3,000 ఏదో ఉంటే అది కట్టాలి. కానీ అది కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ రోజు లాస్ట్ డే ఉండే, రేపు ఈరోజు కడతా అని అన్నాడు. అని చెప్పి నేను ముందు రోజు వెళ్ళిపోయాను. ఈరోజు ఉండేం చేస్తావు ఖాళీ ఇంట్లో పోవాను అన్నాడు. నేను కడతలేదు, పోయాను. సరే అని చెప్పి నేను పోయినా కాలేజ్కి. కాలేజ్ పోయి ఈరోజు ఎందుకు వచ్చింది అన్నది అందరు విచిత్రమైన చూపులు. ఈరోజు ఖాళీ ఉండి ఏం చేయాలి, మీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చినా అని చెప్పి ఇంటికి పోయి రిచ్గా 7 కట్ల బ్యాగ్ ఇట్లా మిస్టరేసి డోర్ నుంచి ఇంటి ముందు కట్టిండా డాడీ ఫీజు అంటే, కాలేజ్కి వచ్చే ఫీజు కట్టింది కదా మొత్తం ఫీజు అని చెప్పి. స్కూల్లో కట్టలే, కాలేజ్కి వచ్చి మొత్తం 30,000 కట్టి. ఇట్ వాజ్ ఎ బిట్రేయల్. ఇంకా నేను ఎంతలో పెట్టినా ఏం చేయలేము. గమ్మున నచ్చినట్టల్లా వాడింది. ఇంకా నన్ను తీసుకొని ఐఐటి సెక్షన్ వేసాడు. నాకు ఇంకొకటి తెలుసుకోవాలన్నా, ఇట్లా ఫీజు కట్టి నెక్స్ట్ డే మళ్ళీ అదే కాలేజ్కి వెళ్ళాలి. ఇట్ వాజ్ సింపుల్ యాక్ట్ కానీ చేయాల్సి వచ్చింది. అయింది ఇంకా అట్లా పోయినాం. నన్ను తీసుకుపోయి మళ్ళా నార్మల్ సెక్షన్ వేసిందా, లేదు ఐఐటి సెక్షన్ వేసింది. నాకేమో 7.1% CGPA. అంటే కొన్ని రోజులు నడిచింది ఇజ్జత్, కేవీ ఇజ్జత్ నడిచింది. అంటే ఒక 20 days 30 days ఇక్కడ కేవీ నుంచి వచ్చిండు CBSE 7.1 వచ్చుడే ఎక్కువ అంటే. మా దాంట్లో అయితే 10 వస్తుండే వానికి అని చెప్పి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చారు. ఇక వీకెండ్ టెస్ట్లు అవుతున్నాయి ప్రతి దాంట్లో. ఉన్న 4 వీకెండ్ టెస్ట్లలో 2 ఫెయిల్ అవుతున్నా ఖచ్చితంగా. ఇక తర్వాత అర్థమైపోయింది ఇది అయిపోయింది అని చెప్పి. ఇంకా అందరికి అర్థమైపోయింది నార్మలే, ఇంకంత లేదు స్టఫ్ అని చెప్పి. తర్వాత ఇంకా ఆ జేఎల్స్ ఆగొడుతుండే, ఇంకా ఫ్రెండ్స్ అందరు టాపర్లు ఉంటుండే, ఎగిరెగిరి ఆన్సర్లు చెప్తుండే, నాకేం రాలేదు. ఇంకా మెల్లిగా అవుట్ ఆఫ్ దట్ షేమ్ నేర్చుకోవాలి, ఎట్లా నన్ను చదవాలి. దేర్ వాజ్ నో ఆప్షన్. పెద్ద ఐఐటి జేఈ లెవెల్లో చదవాలి కానీ IPNలో మంచి మార్కులు కొట్టాలని ఫార్చునేట్లీ 90% వచ్చింది. అయిపోయింది ఇంటర్నెట్ స్టోరీ. ఓకే, ఇంటర్ ఎండింగ్లో బీటెక్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి. సో ఆబ్వియస్గా మన కాలేజ్లో జాయిన్ అయ్యాం, JNTH CES. సో ఎంసెట్కి గట్టిగా ప్రిపేర్ అయ్యావా, ఏ కాలేజ్ అయినా పర్లేదు అన్నట్టు ప్రిపేర్ అయ్యావా? యాక్చువల్గా నాకు పెద్ద అంత అవేర్నెస్ లేకుంటుండే, కానీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఎంసెట్, JEE మెయిన్స్ అవన్నీ తెలుసు. JEE మెయిన్స్ అది క్వాలిఫై అయినా, కానీ సెక్షనల్ కట్ ఆఫ్ అయింది ఫిజిక్స్లో -2 వచ్చింది. ఫిజిక్స్ సెక్షనల్ కట్ ఆఫ్. సో అది పీకింది ఎట్లా నన్ను. ఇంకా ఎంసెట్ రాసిన, 28,000 ర్యాంక్ వచ్చింది నాది. ఆ ర్యాంక్ తోటి మేము ఒక ఇంటర్నెట్ షాప్ అని ఉన్నాడు, ఆయన వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్లా ఆప్షన్స్ పెట్టాడు. దాంట్లో మా డాడీ కూడా కాల్ చేసి అందరికి ఏ కాలేజ్ బాగుంది ఇది అది అని చెప్పి అందరిని అడిగాడు. అడిగి లాస్ట్కి సుల్తాన్పూర్ అనే కాలేజ్ ఉందంట, కొత్త పడ్డదంట, క్యాంపస్ బాగుందంట, అది ఇది అని చెప్పి టాక్ ఉండే. మా డాడీ రేపు కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెడుతున్నామంటే ఈరోజు ఆ కాలేజ్కి వెళ్ళి చూసి రావడానికి వెళ్ళాం. కాలేజ్
మన కాలేజ్ ఎట్లుంటుంది తెలుసు కదా, స్వర్గం. అసలు ఆ రోజు ఇంకా హైలైట్, వర్షం పడితే ఇంకెట్లుంటది. సో ఆ రోజు వర్షం పడ్డది, ఫుల్ పడ్డది. ఇట్లా కాలేజ్ పోతే ఓపెన్ కాదు, గేట్స్ ఇంకా పెద్దగా ఉన్నాయి, రంగులు ఉంది అండ్ మొత్తం గ్రీనరీ, పెద్ద కాలేజ్ అండ్ రోడ్ ఇట్లా బ్లాక్, వర్షం వల్ల ఇట్లా ఏంటిది కాలేజ్ అనిపించింది. అసలు నేను ఇంత మంచి కాలేజ్ చదువుతున్నా, నాకు ఎంత సీన్ ఉంది అనిపించింది. తర్వాత ఐ గాట్ అటాచ్డ్ యాజ్ సూన్ యాజ్ ఐ సా, ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కాలేజ్. సరే ఇగో ఇదే పెట్టుకుందాం అంటే స్వీట్ స్పాట్ ఉంటది కదా మనం పెట్టుకునే దాంట్లో, అన్ని గవర్నమెంట్ కాలేజ్ పెట్టి మనకి ఒక్క దగ్గర వచ్చే దగ్గర ఉంటది, ఆడ స్వీట్ స్పాట్ లో ప్రాపర్ గా ఇది పెట్టినాం. పర్సనెట్లీ ఆ కాలేజ్ వచ్చింది, సో అక్కడ జాయిన్ అయినా. ఇంకొంచెం బ్రీఫ్ గా బీటెక్ లైఫ్ 3 పార్ట్స్ చేస్తా ఈ కాన్వర్సేషన్ ని. ఒకటి బ్రీఫ్ గా బీటెక్ లైఫ్ మొత్తం గురించి చెప్పు, తర్వాత బీటెక్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పు, తర్వాత బీటెక్ లో నువ్వు ఇప్పుడు కొట్టిన ఐ మీన్ డిఫెన్స్ గురించి ఏం చేసేవాడివో చెప్పు. ఈ 3 పార్ట్స్. ఫస్ట్ బ్రీఫ్ గా టోటల్ బీటెక్ గురించి. బీటెక్ లైఫ్ అంటే ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్, ఎస్పెషల్లీ ఫ్రీడమ్ టు సే ఇట్ ఇన్ వన్ వర్డ్, ఇట్ ఈస్ ఫ్రీడమ్. అండ్ ఐ థింక్ మన కాలేజీలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ లేదు. ఎందుకంటే నీకు నువ్వు చెడిపోవాలంటే చెడిపోతావు, బాగుపడాలంటే బాగుపడతావు, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. ఆ కాలేజ్లో ఇంకా దీనికన్నా మంచి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేము. ఫ్రీడమ్ ఎందుకు ఇంత అని చెప్తున్నా అంటే అన్ని కాలేజీలో ఉంటుంది కావచ్చు. ఫస్ట్లీ మనం అందరం అర్బన్ క్యాండిడేట్స్, వీ వెంట్ టు ఎ రూరల్ లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఫర్ మీ ఎవ్రీ టైం చిన్నప్పటి నుంచి మొత్తం అర్బన్ లైఫ్ నాది, రూరల్ ఎక్స్పోజర్ దొరికింది. అండ్ దాంట్లో వచ్చే పీపుల్ కూడా ఈ సిబిఐటి కాలేజీలో ఉన్నంత పాస్ ఈ కథలు కాకుండా దేవర్ వెరీ గుడ్, హంబుల్ బ్యాక్గ్రౌండ్, మంచిగా ఉన్నారు. మా డాడీ ఇంటెన్షన్ ఇదే, నన్ను లేనికి ఒప్పుకోనికి. అందరూ టీచర్ పిల్లలు వస్తారు, గవర్నమెంట్ కాలేజ్, అందరు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ కంట్రీ రేంజే ఉంటుంది. మరీ హై వెళ్ళరు, రాడు. అక్కడికి వచ్చినా కానీ హాస్టల్ లైఫ్ అసలు ఫస్ట్ నేను ఎప్పుడు హాస్టల్లో ఉండాలి లైఫ్లో, అదే ఫస్ట్ టైం. అండ్ నాకు ఇట్లా మా డాడీ ఊకే వెరీ కంట్రోల్ టైప్ ఆఫ్ థింగ్, ఇంకా నన్ను ఆడనీయకుంటుండే, ఊకే చదవంటుండే. ఎట్లా ఒక్కసారి రెక్కలు వచ్చినాయి అనుకో చెప్పాలంటే కాలేజ్లో అంతే. ఆ ఫ్రీడమ్ తోటి ఐ గాట్ ఎ గుడ్ ఫ్రెండ్స్ at the same time who resonate the same as I do. ఆ ఫ్రీడమ్ తోటి నేను చేయాలనుకున్న థింగ్స్ అన్నీ చేసేసిన కాలేజ్లో. అంటే నాకు ఆ టైంలో చేయాలనిపిస్తున్నాయి అన్నీ అయితే చేసేసిన. ఫ్రీడమ్ వైజ్ అయితే ఇది దాంట్లో, కాలేజ్ లైఫ్ వైజ్ అయితే ఫ్రీడమ్. సరే, మనం ఒక చిన్న ఇంకొంచెం గేమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ఆడేటోళ్ళం రా గేమ్స్, ఒక్కలా అన్నట్టు ఆడేటోళ్ళం, పొద్దున్నే లేసి చాలా ఆడుతుండే. అసలు ఆ కాలేజీలో ఆడేదే గేమ్స్, నిజంగానే. అయ్యో మీరన్నా చదివేటోళ్ళు రా అప్పుడైనా, నేను అసలు చదివేటోండి కాదు, ఓన్లీ గేమ్స్ ఆడేటోండి. ఫుట్బాల్ అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రాక్టీస్ చేసినాం, గుర్తుందా? అదే ఇంకో టోర్నమెంట్ కి సంథింగ్. ఆ ప్రాక్టీస్ ఎట్లా చేసినాం రా, పొద్దున సాయంత్రం అసలు హైలైట్ ఉంటుండే. రన్నింగ్ అడుగు, అది ఇప్పుడు హ్యాండ్బాల్ టీం తయారు చేస్తుండే మేము, నేను ప్రవీణ్ గారు ఫుట్బాల్ టీం తయారు చేస్తుండే. జూనియర్స్ అందరిని పిలవడం, గడ్డి వీక్ ఇచ్చడం, గ్రౌండ్ తయారు చేయడం, ఏదైనా ఆర్గనైజ్ చేయడం. మన నలుగురు మీద పీటీ సార్కి నమ్మకం, వీళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారని చెప్పి బాగుంటుండే. అసలు మనకు అట్లాంటి సార్ దొరకడం కూడా లక్కీ చెప్పాలంటే. అండ్ సునీల్ సార్ థ్యాంక్స్ చెప్పాలి సార్, థ్యాంక్స్ ఎ లాట్. సార్ వల్ల మనం చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, నేను మొన్న కాల్ చేసినప్పుడు అంటే మెసేజ్ కంగ్రాచులేషన్స్ అని పెట్టినప్పుడు, సార్ యు ఆర్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ అని చెప్పిన నేను. అట్లా ఇంకా గేమ్స్ వైజ్ అయితే ఎన్ని టోర్నమెంట్లు, కాలేజ్ దాని ఏమంటారు వింగర్ ఉంటుంది ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో, పేపర్ తీసుకొని వింగర్. మేము బయట కాలేజీలోకి తీసుకొని టోర్నమెంట్లు ఆడుతుండే దాంట్లో, అది మా వెహికల్ అంతే. ఇంకా కానీ మస్తు ఇచ్చేటోడు, మనం వెళ్ళినప్పటి నుంచే స్టార్ట్ అయింది వింగర్ గేమ్స్ కి కూడా. అండ్ మా కాలేజ్ గ్రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక నెల రోజులు వదిలేసినాం, నెల రోజులు కూడా కాదు 15 రోజులు వదిలేసినాం. గడ్డి అడవిలాగా పెరుగుతుంది, మొత్తం అడవి అయిపోతుంది అది. ఫింగర్ సెట్ చేసి నేనే కదరా, తోపులకు అవుతాడు కానీ వాడుతాడు ఏది కాదు. సో అట్లా ఆ గ్రౌండ్ అట్లా ఉండేది.
ఊరికే డోజర్ తోటి క్లీన్ చేయడం. ఒకసారి అయితే నేను ఎండిపోయినప్పుడు సమ్మర్ లా అంట పెడితే మొత్తం అట్టుకోవేది. నా ఐడియా ఏం తెలుసా కామెడీ, అసలు గ్రౌండ్ ఇట్లా ఓవల్ షేప్ ఉంటే ఈ ఓవల్ షేప్ గ్రౌండ్ ని నేను ఐడియా ఆలోచించి తెలివి పెట్టి ఇట్లా డోజర్ తో ఇట్లా రౌండ్ సర్కంఫరెన్స్ లో కొట్టిద్దాం పెరిమీటర్ వైజ్ లో. ఇట్లా 2-3 సార్లు కొట్టిస్తే మధ్యలో అంటించాం అనుకో మధ్యలో కాలుతుంది అనుకున్నాం. కానీ ఇట్లా 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 వాకి అసలు ఎంత దూరం అంటే నాకేదో ఫైర్ ఇంజన్ వచ్చింది నాకు. బాగుండే బాగుండే అంటే బాగాలేదు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం చూడు, అందుకని బాగుంది. కాలేజ్ లో వర్షం పడినప్పుడు ఫుట్బాల్ ఆడేటోళ్ళం. నాకు ఫస్ట్ టైం ఒక 2-3 సార్లు మూమెంట్ గుర్తుందా వెన్ యూ గాట్, అంటే ఊకే అంటుండే అరే నాకు కిక్ వస్తలేరా కిక్ వస్తలేరా, ఎంత కొట్టినా దూరం పోయేది కాదు బాల్, మరి ఏమో గట్టి గట్టి కొడితే దూరం పోయేది, నాకేం వస్తలేదు. నేను చెప్తుండే అరే ఒక పాయింట్ ఉంటది, టచ్ ఒకసారి కనెక్ట్ అయిందంటే మళ్ళా తంతనే ఉంటావు అట్లనే తంతో ప్రాపర్ వస్తుంది అని చెప్పి. ఓ రోజు వర్షంలో ఆడుతున్నాం, సడన్ గా వచ్చింది హైట్ దన్నింటి, ఆ రోజు చూడలేదు గాలి ఉన్నాడు. మరి ఫస్ట్ టైం కిక్ వచ్చింది అర్థం కూడా అయిపోయింది రా, ఎట్లా కొడితే ఎంత దూరం అవుతుందో నాకు క్లియర్ గా అర్థమైంది. ఆ రోజు వర్షంలో ఆడడం వల్లనేమో నాకు తెలిసి మేబీ. అసలు ఆ వర్షం పడ్డప్పుడల్లా రన్నింగ్ చేస్తుండే, పక్కా చేస్తుండే మేము ఇద్దరం. అయితే అసలు ఏదో చేస్తుండే అసలు ఆడ చెప్తున్నా కదా ప్యూర్ ఫ్రీడమ్ ఆ కాలేజ్. అసలు దాన్ని ఇంకో వర్డ్ తోటి రిప్లేస్ చేయలేము అంతే. లెట్స్ కమ్ టు అస్. నేను ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికిన ముందుకు నీ ఒపీనియన్ చెప్పు. ఇవి ఆగు, వాళ్ళిద్దరిని వదిలే, నేను తోపునా నాకు తెలుసు, నా గురించి చెప్పు. సరే ముగ్గురు గురించి చెప్పలే పర్లేదు. సింపుల్ గా చిన్న వర్డ్స్ లో చెప్పాలంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అంటే నీకు చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు స్కూల్ నుంచి నీ బీటెక్ ఎంటెక్ వరకు నీకు చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు, కానీ కొంతమంది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటాం. దాంట్లో వీళ్ళందరూ ఒకరు, వీళ్ళు మెయిన్ పార్ట్ దాంట్లో. ఎస్పెషల్లీ నాకు స్కూల్ ఫ్రెండ్స్, నేను పెద్దగా ఫ్రెండ్స్ తోటి ఉంటా, అందరితో ఉంటా, నా కొంచెం సర్కిల్ పెద్దగానే ఉంటుంది, కానీ క్లోజ్ ఉండే పీపుల్ కొంచెం తక్కువ ఉంటారు. దాంట్లో దీస్ పీపుల్ ఆర్ మెయిన్. అట్లా ఎందుకు అట్లా కనెక్ట్ అయినామంటే మా ఐడియాలజీ అంత సిమిలర్ ఉంటుంది ఎప్పుడు. ఒక్క గూటి పక్షులు ఒక దగ్గరికి వచ్చి చేరుతానంటారు కానీ అట్లా ఇంకా మాదేముంది, వీఆర్ సో మచ్ డెడికేటెడ్ టు ప్లే అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెళ్ళాలి, బయట కాలేజ్కి వెళ్ళాలి, టోర్నమెంట్లు ఆడాలి, ప్రొఫెషనల్గా ఆడాలి, ఇది చేయాలి అది చేయాలని బాగుంటుండే మాకు. కాలేజ్ని మారవాలి, టీం తీసుకురావాలి, టీం గెలిపియాలి, ఫుల్ స్పిరిట్ ఉంటుండే మా దగ్గర. ఆ స్పిరిట్నెస్ మొత్తం అంతా ఒక దగ్గరకు వచ్చింది. ఇక మా నలుగురు చూసినప్పుడల్లా వీళ్ళకి ఏం పని లేదు, ఒకటే పని అని చెప్పి అనుకుంటుండే అందరూ. నాకు మొన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా కామెడీ ఏంటంటే అందరూ అడుగుతుండే నీది ఎట్లా అయిపోయింది రా ఆయన, నువ్వు ఊకే గ్రౌండ్ లో ఒకటి. అంటే ఇప్పుడు కూడా చెప్పాలని కదా అంటే స్పోర్ట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. వితౌట్ దాట్ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్. మా డాడీ ఎప్పుడు సపోర్ట్ చేయకుంటుండే, కానీ ఆయన కూడా చెప్పాలంటే. నేను కూడా ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తా. నాకు ఇంటర్ దాకా ఒక అంటే స్పోర్ట్స్ ఫ్రెండ్స్ ఏం లేవు, డైరెక్ట్ ఫ్రీడమ్ అంటే నేను ఫ్రీడమ్, ఎంత ఫ్రీడమ్ అంటే దాంట్లో ఏదైనా చేయొచ్చు, ఇష్టం వచ్చింది చేయొచ్చు. నాకు కొద్దిగా ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఇష్టం, కానీ అప్పటిదాకా కుదరలేదు, ఇంటర్ వరకు కుదరలేదు ఉండడం. సో బీటెక్లో జాయిన్ అయిన నెక్స్ట్ డేనే పొద్దున్న లేసి రన్నింగ్కి వెళ్తున్నా. అలా అజయ్, ప్రణయ్, ప్రవీణ్ వీళ్ళందరూ కలిశారు. నా అదృష్టం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గేమ్లో స్పెషలిస్టులు, ముగ్గురికి మూడు టాప్ గేమ్స్. ఒకడు క్రికెట్, ఒకడు ఫుట్బాల్, ఒకడు హ్యాండ్బాల్. నాకు జస్ట్ తెలుసు గేమ్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఆడతాము, రూల్స్ అవన్నీ తెలుసు. బట్ వీళ్ళ ముగ్గురు వల్ల నేను ఈ 3 గేమ్లు నేర్చుకున్నా తెలుసా. ఎట్లా ఆడినా అంటే పిచ్చి కుక్కలు అన్నట్టు ఆడేటోళ్ళం కాలేజ్ అంతా. నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది. సో కాలేజ్లో 4 సంవత్సరాలు గడిపాము, అందులో 2 సంవత్సరాలు ఎట్లా కోవిడ్కే పోయింది. ఈ టైంలో నువ్వు హౌ డిడ్ యూ డెడికేట్ యువర్ టైమ్ టు డిఫెన్స్? ఫస్ట్లీ నేను 2017లో ఫిక్స్ అయ్యాను డిఫెన్స్కి వెళ్ళిపోతాను. అలహాబాద్ పోయినా నన్ను వెళ్ళగొట్టారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో, యూఆర్ నాట్ సెలెక్టెడ్ అని పంపించేసారు. 7 నుంచి 6 దాకా పోయినా ఏం లేదు, ముక్తి వచ్చింది. అండ్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. అంటే
ఆ టైంలో నాకు ఇంతమంది హెల్ప్ చేశారు. ఐ కుడెంట్ మేక్ ఇట్. అది లోపల అట్లా బర్న్ అవుతా ఉండే. అప్పుడే ఫిక్స్ అయినా ఎట్లనైనా పోయేది డిఫెన్సే. నాకు అక్కడ పోయేసినాక ఒక రియాలిటీ చెక్ అయింది. నేను అప్ టు ద మార్క్ లేను, ఇట్లుంటే అవ్వదు అని చెప్పి అర్థమైపోయింది. నన్నేం చేంజ్ చేసుకోవాలని నాకు అర్థమైంది. సో నా కాలేజే నేను ప్లాట్ఫామ్ లాగా వాడుకున్నాను చేంజ్ ఎట్లా కావాలని చెప్పి. అంటే డిఫెన్స్లో జనరల్ ఆఫీసర్ లాగా జాయిన్ అవ్వాలంటే ఒక 15 క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో కూడా ఈ 15 క్వాలిటీస్ చెక్ చేస్తారు. 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని OLQs అంటారు, షార్ట్ ఫామ్. OLQsని ఐ యూస్ టు నా రూమ్లో నా బెడ్ పక్కన ఎవ్రీడే అట్లా రాసుకుంటుండే, పక్కన రాసి పెట్టుకుంటుండే. 4 years 4 రూమ్లలో అవి బెడ్ పక్కన ఉండాల్సిందే. పొద్దున్న లేకుండా 15 చదవాలి క్వాలిటీస్. నైట్ పడుకునే ముందు ఆ 15 క్వాలిటీస్లో ఈరోజు నేను ఏమేమి తెచ్చుకున్నా, అంటే నేను చేసిన యాక్టివిటీస్లలో నాకు ఏమేమి వచ్చినాయి ఈరోజు, అది నా డైలీ రొటీన్. అది మెయిన్గా అసలు అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసాను కానీ ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఇట్. నేను ఎప్పుడు నా మైండ్ మొత్తంలో ఇవే తిరుగుతుంది. OLQs ఎట్లా తీసుకురావాలి, OLQs ఎట్లా తెచ్చుకోవాలి, మనం యాక్టివిటీలు చేస్తుండే, ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ వస్తుండే, దీంట్లో తిరుగుతుండే, గేమ్లో లీడ్ చేస్తుండే, లీడర్షిప్ స్కిల్స్ వస్తుండే, టీమ్ వర్క్ వస్తుండే, చాలా వస్తుండే. మనం చేసే యాక్టివిటీస్లోనే చాలా వస్తుండే. నువ్వు ఇంత గమనించినావు మనం చేసే యాక్టివిటీస్లో? నాకు అసలు ఏం తెలియదురా. ఇప్పుడు గేమ్స్లోనే చాలా క్వాలిటీస్ వచ్చేస్తుంది దాంట్లో. మళ్ళీ నువ్వు ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్ అవుతావు కదా, ఆర్గనైజింగ్ ఇవి అవి అని చెప్పి. మనం ఎన్ని ఇస్తుండే అదేదో. సో దాని పక్కన జోగిపేటలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ గేమ్స్ ఆర్గనైజ్ చేస్తుండే, మళ్ళా ఇక్కడ ఏదేదో చేస్తుండే. అక్కడిక్కడ పోయి ఏదైనా ఒకటి రెఫరింగ్ చేయడం, ఇది చేయడం, కోర్ట్లు వేయడం. మన కాలేజ్లో ఉండే ఈవెంట్స్ అన్ని JPL అని, ఫెస్ట్ అని, ప్రతి దాన్ని స్పోర్ట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటుండే మనం. దానివల్ల చాలా డెవలప్ అవుతుంది. దట్ వాస్ ద బేస్. కోవిడ్ వచ్చేంత వరకు, మనం కాలేజ్ నుంచి వెళ్ళగొట్టేంత వరకు నేను చేసింది ఇది. కోవిడ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ గ్రౌండ్ రియాలిటీ. ఇది మొత్తం ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ 5 days. సో ఇంటర్వ్యూ పార్ట్కి నేను పర్సనాలిటీ నాకు వచ్చింది అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మనం చేసిన యాక్టివిటీస్ ఎగ్జామ్ చదవాలి. మనం 0 వాళ్ళు మొత్తం మళ్ళీ NCERT నుంచి 6th class బుక్ నుంచి కోవిడ్లో చదవడం స్టార్ట్ చేసి. కోవిడ్ అందరికీ ఏమో కాదు, నాకైతే గుడ్ టైమ్ టు, అంటే ఫర్ మై గోల్ ఎస్పెషల్లీ అదొక మంచి ఫౌండేషన్ సెట్ చేసింది. కోవిడ్ టైం మొత్తం మనం 4th year ఉన్నప్పుడే నేను NCERTలు ఇవన్నీ చదవడం. ఎట్లయినా ఆన్లైన్ క్లాస్ అవుతుంది, మనం జాయిన్ అయినా అటెండెన్స్ లేదు దానికి. ఎందుకు జాయిన్ అవుతాం, జాయిన్ అది చూస్తుండే చదవడం అప్పుడు స్టార్ట్ అయింది. ఇట్లా అయిపోయింది బీటెక్. ఫ్యూచర్ గురించి కొంచెం మాట్లాడదాం. ఫర్ సపోజ్ రేపే వెళ్తున్నావు, వెళ్ళినాక నీ మైండ్ సెట్ ఎట్లా మారుస్తావా, లేకపోతే అట్లే ఉంటావా? అసలు లోపల ఏముంటాయి అక్కడికి వెళ్ళాక? నీకేమన్నా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. సో మా ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీలో అవుతుంది. ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో ఉంది. అక్కడ ట్రైనింగ్ 1 year ఆఫ్ ట్రైనింగ్. మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 2.5 to 3 years ఆఫ్ ట్రైనింగ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఇది ఇప్పుడు నేవల్ అకాడమీలో అవుతుంది. ఈ 1 year ఆఫ్ ట్రైనింగ్లో ఫిజికల్ గ్రూమింగ్ అండ్ టోటలీ ఒక ఆఫీసర్ లుక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు నేను బాగా తయారు చేసేస్తారు. స్లీప్ ఇవ్వరు, ఫుడ్ అవన్నీ చేస్తారు. అవన్నీ ఉంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక ఆఫీసర్ గ్రూమింగ్ అనేది బేసిక్ గ్రూమింగ్ అయిపోతుంది ఇక్కడ, బేసిక్ ట్రైనింగ్. దాని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్స్ అని ఇవ్వని అవన్నీ వేరే వేరే అకాడమీస్లో ఉంటుంది. టోటల్ 3 years ఆఫ్ ట్రైనింగ్. కమింగ్ టు నేను మారుతానా ఎట్లానే ఉంటానా అంటే డెఫినెట్గా మారుతాను. అండ్ డిఫెన్స్ ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ విల్ టేక్ ఆఫీసర్స్ బిలో 25. ఎందుకు అట్లా తీసుకుంటారంటే వాళ్ళకి 24. ఎందుకు అట్లా యంగ్గా తీసుకుంటారంటే మనం రిజిడ్ మైండ్ అయిపోద్దు ఎప్పుడైనా. వాళ్ళకి ఫ్లెక్సిబుల్ మైండ్సే కావాలి. యంగ్ ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటుంది. 25 దాటి 27 అట్లా అవుతుంటే రిజిడిటీ మైండ్ సెట్ వస్తుంది. మనం చేయలేము, వాళ్ళ తగ్గట్టు మౌల్డ్ కాలేము మనం. వాళ్ళకి అనుకూలంగా మౌల్డ్ చేస్తారు. సో ట్రైనింగ్లో అయ్యే మెయిన్ పార్ట్ అది.
ట్రైనింగ్ లో వచ్చేసి చాలా నేర్చుకుంటాం. స్పోర్ట్స్ ఉంటాయి, డ్రిల్ ఉంటుంది, మార్చింగ్ ఉంటుంది, ఇంకా మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా 1 yearలో చాలా నేర్చుకుంటాం. సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ చదవాలి అక్కడ. కమరాడరీ, అసలు డిఫెన్స్లో బ్రదర్హుడ్ అంటే ఏంది, ఇవన్నీ మీనింగ్ ఆఫ్ హోల్ ఈథోస్ ఆఫ్ డిఫెన్స్ ని లోపల క్యారీ అవుతుంది. సరే, అదేదో పార్టీ ఉంటదంట కదా అమ్మాయిని తీసుకుపోవాలంటే. ఒక కెడెట్ లైఫ్ లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ హోల్ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం 1 year లో. ఒకటి పాసింగ్ అవుట్ పరేడ్, అంటే మొత్తం పరేడ్ మా ట్రైనింగ్ అయిపోయినాక ప్రతి అకాడమీ నుంచి పాస్ అవుట్ అవుతాం. ఆ రోజు డ్రిల్ ఉంటుంది, అవన్నీ మార్చ్ పాస్ గా ఉంటాయి. ఈ పైపింగ్ సెరమనీ అని ఒకటి ఉంటుంది, అప్పుడు నాకు స్టార్స్ ఎక్కిస్తారు పేరెంట్స్ నుంచి, అదొక బెస్ట్ సెరమనీ. అండ్ ఇంకొకటి బాల్ పార్టీ. బాల్ పార్టీ వచ్చేసి యూ కెన్ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ టు అకాడమీ ఫర్ 1 day. ఎస్పెషల్లీ నేను విన్న దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, ఒక 1 statement చెప్పాలంటే ఆ పార్టీ ఎట్లుంటుందంటే, షు టేక్ ఎనీ గర్ల్ టు దట్ పార్టీ, షీ విల్ బి కన్విన్స్ టు మ్యారీ యూ. అంతగా ఉంటుందంట. అంటే పోయిన వాళ్ళు చెప్పారు నాకు అట్లా. అండ్ అక్కడ ఇంకా ఏం లేదు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఒక రిచువల్ అవుతుంది. వాళ్ళని ఆ రోజు ఒక 5 to 6 hours మొత్తం అకాడమీలో తిప్పుతారు, వాళ్ళని మొత్తం చూపిస్తారు. పార్టీ అవుతుంది, లావిష్ పార్టీ, పెద్ద పార్టీ. సర్లే, అరే ప్రవీణ్ ఏమన్నా అడుగుతా అంటే నువ్వు వచ్చి అడగచ్చు. కమా అజయ్, ఒక ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం. సో నీకేనా ట్రావెల్ డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి, లైక్ అల్టిమేట్ ట్రావెల్ డెస్టినేషన్స్? లేహ్ లదాఖ్ బైక్ ట్రిప్. సో నువ్వు ఈ రీసెంట్ గా అయినా క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేసావా అని? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వెంచరస్ గా జిప్ లైన్ చేసాను. మన కాలేజ్ లో ఏదైనా వాల్యుబుల్ లెసన్ అంటే ఏదైనా ఆప్టైన్ చేసుకున్నావు అనేసి ఏదైనా ఉందా నీకన్నా, ఒక పర్టికులర్ థింగ్, ఇది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఏదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా? మన కాలేజ్లో మెయిన్గా అంటే నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు 2 ways యూజ్ చేసుకోవచ్చు. మన కాలేజ్ ఎంతోమంది చూసినాం, సమ్ పీపుల్ యూజ్ దిస్ బ్యాడ్, మనం కొంచెం గుడ్ వేలో దాన్ని క్రియేట్ చేసినాం. ఎంత వీ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఆప్షన్ టు డూ ఎనీథింగ్ ఇన్ దేర్, అంత ఫ్రీడమ్ ఉంటుండే. బట్ స్టిల్ మనం రైట్ థింగ్స్ చేస్తుండే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం అని అన్నాను. ఐ గాట్ లక్కీ, ఐ గాట్ యూ పీపుల్. ఇంకోటి ఏంటంటే, అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నా, నాకు ఏమనిపిస్తుంది అంటే, మన ముందు బ్యాచెస్ అయినా మన తర్వాత బ్యాచెస్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేసినంత లగ్జూరియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, లేకపోతే వెళ్ళి పర్మిషన్స్ అడగడం వల్ల మనం. ఇంకోటి ఏంటంటే, మనం విజిట్ చేసిన చూసినాం, వాళ్ళు చూసినాం మనం హ్యాండ్ బాల్ ఆడే కోర్టులో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు స్టూడెంట్స్. అవునా, మనం ఏం చేసినాం, మనం అసలు ఎన్ఎస్ఎస్ క్రికెట్ అంటే ఎన్ఎస్ఎస్ టోర్నమెంట్ కోసం ఆ గ్రౌండ్ ఎంత మంచిగా చేయించినాం అంటే, లైక్ నాకేమనిపిస్తుంది అంటే, మోస్ట్లీ 4 of us నలుగురమే మనం ఎప్పుడు స్విమ్స్ అయితే స్టిక్ అయి ఉంటుండే కదా. సో అది అనుకుంటా. అండ్ ప్రిన్సిపల్ సార్ చాలా హెల్ప్ఫుల్, చాలా లక్కీ స్విమ్ సార్ లాంటిది. ఇంకా ప్రిన్సిపల్ సార్ బాలు సార్ కూడా మనకు చాలా అనుకూలంగా సపోర్టివ్గా ఉండేది. అండ్ ఫండింగ్ హెల్ప్ ఆఫ్ సునీల్ సార్ కూడా. సునీల్ సార్ అది మెయిన్ అయితే సునీల్ సార్ చాలా సపోర్టివ్గా ఉండే. ఆయన వల్లనే మనం అన్ని స్పోర్ట్స్ ఆడగలిగినాం. ఇంకా అసలు ఎవరు వింగర్ లో అక్కడ నుంచి ఇక్కడ రావాలండి. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సెస్ లో ఎక్కి వస్తుండే. అసలు ప్రతి కాలేజ్ కూడా టోర్నమెంట్ ఫీజు అన్ని వాళ్ళే కట్టుకుంటారు, మనకు ఆకారంగా కూడా ఉండేది కదా. అవును, నీ లైఫ్ లో నువ్వు ఆ గోల్ అచీవ్ చేసుకోండి, నువ్వు చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంది? ఎంతేం చేసినా బ్యాక్ ఆఫ్ దట్ సేమ్ థాట్ పెట్టుకొని నడుస్తుండే లైఫ్ లో. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు నా OLQs ఇంపార్టెంట్. నా కాలేజ్లో నేను ఏం చేస్తున్నా, నాకు OLQs ఇంపార్టెంట్. బ్యాక్ టు స్క్వేర్ అని అంటారు కదా, దాని సైడే వస్తుండే. దాంట్లో చాలా సాక్రిఫైస్ అంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలతో మాట్లాడుకుంటుండే. ఫస్ట్ థింగ్ కొంచెం ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అయిపోతాయి కదా దానివల్ల. ఇట్ వాజ్ నాట్ లైక్ నేను స్కూల్లో ఎవరితో మాట్లాడాను, ఇంటర్మీడియట్లో ఎవరితో మాట్లాడాను. కాలేజ్లో ఎందుకు మాట్లాడాలంటే, ఐ వాంట్ టు స్టే ఫోకస్ అంతే. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ థింగ్స్ లైక్ దిస్ ఆల్, యూ విల్ డెఫినెట్లీ ఫోకస్ అట్ ఇట్స్. ప్రాబ్లం గర్ల్స్ కాదు, ప్రాబ్లం మనం. 1 2 3 ప్లీజ్ లైక్ వీడు అనక్కర్లేదు, వీడికి అంతా వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మంచిగా అడిగండి తెలుసా ఛానల్ పేరు ఏంటంటే. నేను కూడా చెప్పనా,
అరే నాకు అది కావాలి ఇంపార్టెంట్. నాకేం నిజం అరే ఛానల్ పేరు బాగుంది అరే ఇది ఇట్లనే చేద్దాం ప్రమోట్. ఛానల్ పేరు ఏంటి అని అడుగుదాం. బాయ్ చెప్పు. బాగా ఎందుకురా ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఎందుకు అడుగుతున్నావు వాడు చెప్పినప్పుడు? ప్లీజ్ బ్రో వీడియో బాగుపడాలని మేము అనుకుంటున్నాం. 10 రూపాయలు రాకపోయినా మంచిగా కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో కానీ మంచిగా చేస్తాడు, మంచి వీడియోలు చేస్తాడు. లైక్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే మీకు అవసరమైతే కంటెంట్ ఉందంటే షేర్ చేయండి, కాకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మంచిదైనా చేయండి. లింక్ కావాలంటే వెళ్ళి మీ ఇన్కౌంటర్ ఓపెన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను తెలిసి అందరికి వాళ్ళు చేస్తాను, నా ఫాలోవర్స్ చేసేసేయండి. ఉన్నారు ఇడికి 1,00,000 మంది 1000 ఇన్స్టాగ్రామ్ లో 1K రాకపోతే తంతారా?